మనందరి జీవితాల్లో మనం రోజు వాడే వాటిల్లో ఒకటి పెట్రోల్. ఈ పెట్రోల్ ధరలు రోజు రోజు పెరిగే కొద్దీ మనందరికీ ఒక డౌట్ ఉండిపోయింది. అదేంటంటే ఈ పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, పెట్రోల్ ధరలు ఎవరు నిర్ణయిస్తారు, అండ్ అలానే గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ తీసుకుంటుంది. ఈరోజు వీడియోలో చూద్దాం. పెట్రోల్ ప్రైస్ అనేది దేన్ని బేస్ చేసుకొని నిర్ణయిస్తారో ఈరోజు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి క్రూడ్ ఆయిల్, సెకండ్ది వచ్చేసి రిఫైన్డ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, థర్డ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్, అండ్ ఫైనల్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్. ఈ 4ని కలుపుకొని ఫైనల్గా వచ్చేదే పెట్రోల్ ప్రైస్. అసలు క్రూడ్ ఆయిల్ ధర ఎందుకు పెరుగుతుంది? మన దగ్గర పెట్రోల్ అనేది లేదు. సో మనం ఏం చేస్తామంటే ఇతర కంట్రీస్ నుంచి పెట్రోల్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకుంటాము. క్రూడ్ ఆయిల్ అనేది ఒకే చోట ఉండదు. ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ చేతిలో ఉంటుంది. క్రూడ్ ఆయిల్ పెరగడానికి ప్రధానమైన కారణాలు వచ్చేసి డాలర్ వాల్యూ పెరగడం అండ్ అలానే యుద్ధాలు. ఇఫ్ డాలర్ వాల్యూ అనేది పెరిగింది అనుకోండి, అది ఫైనల్గా పెట్రోల్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అంటే మనం వచ్చేసి ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు ఎక్కువ మనీ కట్టాల్సి వస్తుంది. మనం చెల్లించే పెట్రోల్ ధరలో ట్యాక్స్ ఎంత? మీరు ఊహించిన దానికంటే పెట్రోల్ ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఉదాహరణకి క్రూడ్ ఆయిల్ నుంచి తయారైన లీటర్ పెట్రోల్ అనేది 40 to 45 రూపీస్ ఉంటుంది. అదే పెట్రోల్ మనం పెట్రోల్ బంక్స్ దగ్గర కొట్టించుకుంటే లీటర్ వచ్చేసి 100 to 120 రూపీస్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ అనేది 20 to 25 రూపీస్ ఉంటుంది, అండ్ అలానే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ అనేది 20 to 30 రూపీస్ ఉంటుంది. సో ఫైనల్గా ఇదంతా ఏంటంటే మనం కట్టే దాంట్లో 40 to 50% ట్యాక్స్ మాత్రమే ఉంటుంది. డాలర్ వాల్యూ అనేది పెట్రోల్ ప్రైస్ మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది? మనం క్రూడ్ ఆయిల్ అనేది డాలర్స్ వాల్యూలో కొంటాం. ఇఫ్ రూపీస్ పడిపోతే మనం అదే క్రూడ్ ఆయిల్ కొనడానికి ఎక్కువ రూపీస్ పడుతుంది. ఇఫ్ డాలర్ వాల్యూ పెరిగితే రూపీస్ వాల్యూస్ తగ్గుతుంది, అండ్ అలానే పెట్రోల్ ప్రైస్ అనేది ఎక్కువ పడుతుంది. భారతదేశం ఎందుకు సొంతంగా ఆయిల్ తయారు చేయదు? మన దగ్గర ఆయిల్ లేదా? మన దగ్గర ఆయిల్ ఉంది, కానీ చాలా తక్కువ ఆయిల్ ఉంది. మన అవసరాలకి మనం కేవలం 15% ఆయిల్ని మాత్రమే ఉత్పత్తి చేయగలం. అది కూడా సగం అవసరాలకి మాత్రమే. మన టోటల్ అవసరానికి మనం ఉత్పత్తి చేయాలంటే మన దగ్గర ఆయిల్ సరిపోదు. సో కంపల్సరీ మనం మిగతా 85% అనేది ఇతర దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి. సో ప్రపంచంలో ఎక్కడైనా ప్రైస్ పెరిగింది అనుకోండి, ఆ ఇంపాక్ట్ అనేది మన మీద పడుతుంది. ఫ్యూచర్లో పెట్రోల్ ప్రైస్ ఎలా ఉంటుంది? అప్కమింగ్ ఇయర్స్లో పెట్రోల్ ప్రైస్ అనేది తగ్గడం చాలా తక్కువ. కారణాలు వచ్చేసి డాలర్ వాల్యూ పెరగడం, అండ్ అలానే మన దేశం ఇతర దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫైనల్గా చెప్పాలంటే ప్రపంచ రాజకీయాలు, అండ్ అలానే డాలర్ వాల్యూ స్ట్రాంగ్ అవ్వడం, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్, అండ్ అలానే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని పెట్రోల్ ప్రైస్ అనేది నిర్ణయిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.